హాయ్ హలో దిస్ ఇస్ సూర్య కొండ. అంటే ఇప్పటివరకు మనం చాలా వరకు మీకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే చూపించాము. అంటే అందులో లవ్ స్టోరీలు ఉన్నాయి, అలాగే హర్రర్ సినిమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దీని గురించి చెప్పడానికి ముందు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే అప్పట్లో అక్కినేని గారు యాక్ట్ చేసినటువంటి దేవదాస్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి లవ్ స్టోరీ వరకు, అంటే అప్పుడు పాతాళ భైరవి తీసుకుంటే అక్కడి నుంచి ఇప్పుడు ఉండేటటువంటి బాహుబలి వరకు, అంటే అండర్ కరెంట్గా ఉన్నటువంటి ఒకే ఒక లైన్ ఏంటంటే లవ్. అంటే మనకి భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఎక్కడో హాలీవుడ్లో తీసినటువంటి టైటానిక్ సినిమాని కూడా ఇక్కడ పెద్ద హిట్ చేశారు. కారణం లవ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి షార్ట్ ఫిల్మ్ యొక్క పేరు ప్రేమ ఎంత మధురం. సో అంటే ఈ లవ్ అనేటటువంటి స్టేజ్ని ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఒకసారి దాటాల్సిందే. అంటే మనకి పుట్టుక, చావు అనేటటువంటి ఎలాగైతే ఉన్నో అలాగే పెళ్ళి అనేటటువంటి కూడా మనం ఎలా తప్పించుకోలేము, ఈ ప్రేమ నుంచి కూడా అలాగే తప్పించుకోలేము. ఎందుకంటే మనిషి అన్నటువంటి వాడు ఏదో ఒక టైంలో, పర్టికులర్ టైంలో లవ్లో పడతాడు. కాబట్టి ఆ లవ్ గురించి వీళ్ళు ఒక కథనైతే తీశారు. దాన్ని నేను కూడా చూశాను, చాలా బాగుంది. సో దానివల్లే దాన్ని మీకు పరిచయం చేయడానికి ముందు అందులో నటించినటువంటి యాక్టర్స్ని, అలాగే డిఓపిని, దానికి సంబంధించి సహకరించినటువంటి నటీనటుల్ని, అలాగే మనకి ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై షో. సో అంటే ఈయన రాజయ్య గారు, అంటే మనకి ఈ యొక్క ప్రేమ ఎంత మధురానికి సినిమాకి సంబంధించినట్టు మెయిన్ లీడ్ అయినా. సో దానికి సంబంధించి ఈయనకి ఇంకొక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఆయన బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారని అనుకోకండి. ఎందుకంటే ఆయన ఇన్ రియల్గా అంటే ఒరిజినల్గానే వకీల్ సార్. ఆ వకీల్ సార్ ఎందుకు అన్నారు ఏంటన్నది ఆయన మాటలోనే అడిగారు. సార్ ఇప్పుడు మీరు హీరోగా అయితే మేము పరిచయం చేస్తున్నాం, అసలు మీరు ఏం చేస్తున్నారు అంటే ఈ సినిమా ఈ ప్రేమ ఎంత మధురం అనేటువంటి తీయడానికి ఫస్ట్ రీజన్ ఏంటో చెప్పండి, దాని నుంచి మిగతా దాంట్లోకి వెళ్తాం. ఓకే, అంటే లైక్ ప్రేమ ఎంత మధురం, లైక్ యాజ్ యూ సెడ్ ఎవ్రీ ఎలిమెంట్ లైఫ్లో మనకి ప్రతి ఎలిమెంట్, ప్రతి కనెక్టివిటీ, వాట్ ఎవర్ మేబీ ఫాదర్, మదర్, బ్రదర్, బాబా అని పిలిచిన ఫ్రెండ్ అయినా కూడా లవ్తోనే పిలుస్తాం. సో ఎక్కడైనా మనకి లైఫ్లో, మన డైలీ లైఫ్లో కూడా ప్రేమ అనేది ఒక కనెక్టివిటీ ఎక్కడో ఉంటుంది. సో ఆ పాయింట్ మీద తీసిన ఒక ఫిలిమే ప్రేమ ఎంత మధురం. రెండోది ఏంటంటే యాజ్ యూ సెడ్ వకీల్ సాబ్, లైక్ నేను అడ్వకేట్, నేను అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఇది ప్యాషన్గా చేసుకుంటున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రొఫెషనల్. తిను సీఏ చేస్తున్నాయి, చార్టెడ్ అకౌంటెంట్, తను ఒక చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళిద్దరు సివిల్ ఇంజనీర్. మీకు సాయి గారి గురించి తెలుసు, హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద ప్రో అనమాట కెమెరా వర్క్లో. సో ఇట్స్ లైక్ అందరూ ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నాం. దాంతోపాటు అందరికీ ఒక ప్యాషన్ ఉంది సినిమా చేయాలి అని చెప్పి. సో ఆ ప్యాషన్తో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే దీనికి కథ ఎవరు? కథ మొత్తం డైలాగ్స్ అన్నీ, కథ డైలాగ్స్ కూడా మీరు రాశారు. అంటే ఈ ప్రేమ ఎంత మధురం పెట్టడానికి అసలు ఫస్ట్ రీజన్ ఏంటి, అసలు కారణం? ఒక రవి, శాలిని అనే ఒక కపుల్ జర్నీ, వాళ్ళు మొత్తం జర్నీ ఎట్లా జరిగింది అనేది ఒక చాలా స్వీట్ అండ్ షార్ట్గా తీసాం. దానికి ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది నాకు. అట్లా అంటే క్యారెక్టర్ నేమ్ కూడా శాలిని గారు, క్యారెక్టర్ నేమ్ కూడా శాలిని. అయితే శాలిని గారు ఎందుకు చెప్పండి. శాలిని గారు, మీరు చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు దీంట్లోకి రావాలని ఎలా అనిపించింది అసలు? అంటే మీకు ఎలా తెలిసింది అసలు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి? అంటే మీరు ఏమైనా అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా వచ్చారా, లేకపోతే మీ బై ప్రొఫెషన్ అంటే ఇందులోకి రావాలి, నేను హీరోయిన్గా అవ్వాలి, అలాంటిది ఏమైనా ప్యాషన్ ఏమైనా ఉందా? సో సిన్స్ చైల్డ్హుడ్ నాకు యాక్టింగ్ మీద అండ్ డాన్సింగ్ మీద ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై యాక్టింగ్ అండ్ డాన్సింగ్. సో బట్ నేను చార్టెడ్ అకౌంటెంట్ చేద్దామని, అకౌంటెన్సీ కోర్స్ చేద్దామని అనుకున్నా. సో నా ఫైనల్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. బట్ స్టిల్ సిన్స్ నేను అది చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను అది కంప్లీట్ చేసి, అండ్ ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 9 months ఇన్ బెంగళూరు. అది కంప్లీట్ చేశాక దెన్ నేను యాక్టింగ్ తీసుకున్నా. ఓవరాల్ అవుట్పుట్ ఇట్ వాజ్ గుడ్. డిఓపి వర్క్ చాలా నచ్చింది. డిఓపి గారు, సో మీ వర్క్ నచ్చింది అంటున్నారు. ఇప్పుడు సో టర్న్ మీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు బాల్. సో చెప్పండి సాయి గారు, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మీరు ఇన్ జనరల్గా మీరు ఏం చేస్తుంటారు? అంటే ఈ షార్ట్ ఫిల్మ్ దీని టేకింగ్ ఇదంతా కాకుండా ఇందులో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఏదో కనబడుతుంది. ఇది మామూలు హ్యాండ్ కాదు, బాగా ఇందులో బాగా చెయ్యి మొత్తం అంతా రకరకాలుగా తిరిగినట్టే కనబడుతుంది. చెయ్యి తిరిగిన మనిషి. సో దీన్ని ఎలా తిప్పారు? తిప్పడానికి రీజన్ ఏమిటి? అంటే ఇది ఒకసారే తిప్పారా, ఇంకా చాలా తిప్పారా? ఇందులో మొదట నేను తిప్పింది ఏం లేదండి, మొదట తిప్పిందంతా కథ తిరిగింది. ఓకే, అది తిరిగిన తర్వాత మీకు తెలియదే ఉంది, మీరు కెమెరా పట్టుకుని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ముందు కథ తిరుగుతుంది, తర్వాత పాత్రలు తిరుగుతాయి, పాత్రలు తిరిగిన తర్వాత కెమెరా తిరుగుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇందులో సిచ్యువేషన్ ఏంటంటే యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పాత్ర చేసి పక్కకి వెళ్ళిపోతారు. అంటే హీరోయిన్ పోర్షన్ మిగతా వాళ్ళు వాళ్ళ పాత్ర చేసి వెళ్ళిపోతారు. బట్ కెమెరామెన్ అన్నవాడు మనతో ఏ పాత్ర చేసినాడు కూర్చోవాలి. అంటే దీని వెనకాల మీరు పడ్డ కష్టం ఏంటి? అంటే మిగతా సినిమాలన్నీ వచ్చి మేము చేసినవన్నీ ఎట్లా అంటే ఓకే డే టైం షూట్ చేసుకున్నాం, అయిపోయింది.
బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ సినిమాలో వచ్చేసరికి ఈ షార్ట్ ఫిల్మ్లో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని నైట్ సీన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ నైట్ సీన్స్ మీరు సినిమా చూశారు, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ మేము అరకులో షూట్ చేసాం. మెయిన్ పాయింట్ అరకు వెళ్ళడానికి మేము అనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే దట్ ఫాగీనెస్, తర్వాత సాఫ్ట్నెస్, బ్రెయిన్లో ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ ఫాగీనెస్ కానీ క్యాప్చర్ చేయాలి. మీరు ఏ టైంలో వెళ్ళారు అరకు? మేము వెళ్ళింది డిసెంబర్ టైం, ఎందుకంటే నేను ఇప్పుడు ఫాగీనెస్ అన్నాను, సాఫ్ట్నెస్ అన్నాను. ఈ రెండింటికి మాకు ఏంటంటే డిసెంబర్ టైం మాకు కరెక్ట్ అన్నమాట. టెంపరేచర్ మీరు ఎలా అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది. సో ఈ 2 పాయింట్లని మేము అక్కడ చూపించాలనుకున్నాం. ఈ 2 పాయింట్ని చూపించాలనుకున్నప్పుడు మాకున్నటువంటి యాప్ట్ టైం, ఎందుకంటే అది దట్స్ పీక్ టైం అన్నమాట అరకు. స్టోరీ గురించి అంతా మిగతా నేను చెప్తాను, నా వరకు నేను చెప్తున్నాను. సో మాకున్నటువంటి టైం స్లాట్ ఎట్లా అంటే మార్నింగ్ 4కి స్టార్ట్ చేసేయాలి, 6:30 కల్లా క్లోజ్ చేసేయాలి. 6:30 ఎట్ మ్యాక్స్ 7. మళ్ళీ ఈవినింగ్ సేమ్ టైం అరౌండ్ 5 to 6:30, మళ్ళీ నైట్ టైం అయిపోతుంది. గోల్డెన్ అవర్స్ ఓన్లీ లిమిటెడ్ పీరియడ్లో మాత్రం మేము షూట్ చేయాలి. సో మాకు ఎట్లా ఉండేదంటే షూట్ చేయడం, అసలు ఆ చలి అంతా రెడీ, ఫ్రేమ్ అంతా రెడీ అయిన తర్వాత రెడీ దుప్పట్లు తీయడం, ఆ మైనస్ టెంపరేచర్ అక్కడ ఆల్మోస్ట్ 4 degrees 2 degrees దుప్పట్లు తీయడం, ఇట్లా బిగ్స్ పోయి కూర్చోడం, ఓకే షార్ట్ రెడీ, ఓకే టేక్. అక్కడ అప్పుడు ఎట్లా ఉంటుందంటే కెమెరా వెనకాల ఉన్న వాళ్ళకి యూనో యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే కెమెరా వెనకాల ఉన్న వాళ్ళు కనబడరు కాబట్టి మేము ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. కెమెరా ముందున్న వాళ్ళు, యు నేమ్ ఇట్ ఎనీవన్, కెమెరా ముందున్న వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు అక్కడ చలేస్తున్నా సరే స్మైల్తో చేయాలి, కనబడకూడదు, స్మైల్తో ఉండాలి, షివర్ అవ్వకూడదు, స్టిఫ్గా ఉండాలి. అది ఎంత హార్ట్ఫుల్ సీన్ అయినా సరే, యు నేమ్ ఇట్ లైక్ రొమాంటిక్ సీన్ అవ్వచ్చు, సాడ్ సీన్ అవ్వచ్చు, కామెడీ సీన్ అవ్వచ్చు, ఏ సీన్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఆ సీన్ అక్కడ సీన్ వాళ్ళు అక్కడ అడాప్ట్ అయిపోవాలి సీన్లో. ఆ షివరింగ్ అనేది చూపించుకోవాలి. సో దానికి యాక్చువల్గా నేను చేసింది ఒక 30% అనుకోవచ్చు, 20% కూడా అనుకోవచ్చు. మిగతా రిమైనింగ్ 100% రిమైనింగ్ అంతా వాళ్ళు చేస్తారు. అరకు వెళ్ళాం, అరకు షూట్ చేస్తున్నాం. ఒక షార్ట్కి మా క్యాంప్ ఫైర్ షాట్ అన్నీ సెట్ అయిపోయినాయి. యాజ్ డైరెక్టర్ నాకు ఓకే, కెమెరామెన్గా ఆయనకి ఓకే. మా డైరెక్టర్ నచ్చదు. మా డైరెక్టర్ అది నాకు మంట ఎక్కువ రావట్లే అంటారు. దానికోసం మేము ½ అన్ అవర్ అక్కడ అలా వెయిట్ చేయాలి. కొంచెం ఫ్లేమ్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ లైట్ డౌన్ అవుతుంటుంది. మాకు టెన్షన్ లైట్ డౌన్ అయిపోతుంది, ఫేసెస్ కనిపించవు, ఎట్లా మా డైరెక్టర్ దానికి ఇంకో ప్లాన్ చేద్దాం. క్వాలిటీ విషయంలో కానీ, కాంప్రమైజ్ విషయంలో కానీ నేను సాయి ఒక విషయం కొంచెం ప్రాక్టికల్గా వెళ్ళాలి కదా అని ఉంటుంది. మా డైరెక్టర్ అట్లాంటివి ఏం కాదు, ఇది ఇట్లానే ఇది ఇట్లానే కావాలి, ఇది ఇట్లానే కావాలి, మీరు ఏదైనా చేసుకుని నాకు ఇట్లానే కావాలంటే. బాగుంది సార్. అయితే ఇప్పుడు సాయి గారు ఆర్ట్ డైరెక్టర్ దగ్గరకు వచ్చారు కాబట్టి మళ్ళీ అటు వెళ్దాం. చెప్పండి అమ్మా, అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటున్నారు, మీరు ఏంటి ఏమైనా ఇంటీరియర్ డిజైనింగ్ అలాంటి కోర్సెస్ ఏమైనా చేశారా? జనరల్గా మీకు ఏమైనా ప్యాషనా ఏంటిది? ఇంటీరియర్ డిజైన్ కాదు కానీ సివిల్ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు అది చాలా ప్యాషన్. సివిల్ అని కాకుండా ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సంథింగ్ మై ఓన్. సో అలా అని చెప్పి యాజ్ మై ప్రొఫెషన్ నేను సివిల్ తీసుకున్నా. అండ్ మా బ్రదర్ మూవీ మేకర్ అయినప్పుడు నా థాట్స్ అక్కడ యూజ్ అవ్వాలి కదా, యాజ్ ఎ సిస్టర్ నేను ఆ మాత్రం చేయాలి. సో ఆన్ అదర్ హ్యాండ్ ఇది కూడా చేసేదాన్ని. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై బ్రదర్ ఫిలిమ్స్ నేను ప్రతి దాంట్లో చేసేదాన్ని. పేరు వరకు ఆదర్శం బాగుంటుంది కానీ వెనకాల ప్రతి పని చూసుకోవాలి. బీయింగ్ ఏ డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు కానీ ఆఫ్ ద కెమెరా కూడా మేము అన్ని చూసుకోవాలి, ఎట్లా ఉంది సెట్టింగ్ అని. మీరేమో సార్ రికార్డింగ్ ఆన్ ఆఫ్ చేశారు కానీ వెనకాల చేసేది మేమని చెప్తున్నాం. ఓకే ఓకే. బ్యాక్ కెమెరా మొత్తం లైటింగ్ కానీ మొత్తం ఆ క్లైమేటిక్ అట్మాస్ఫియర్ కానీ, ఒకవేళ అది రొమాంటిక్ సీన్ అయితే ఆ మూడ్ క్రియేట్ చేయాలి. వీళ్ళు ఎంత యాక్ట్ చేసినా ఆ సెట్టింగ్ కూడా అలా ఉండాలి. ఇఫ్ సాడ్ సీన్ అయితే దాని లైటింగ్ చూసుకోవాలి. 10 minutes అవుట్పుట్ తీయడమే చాలా కష్టం. అంటే మేము ప్రీవియస్లో యాడ్స్ కూడా చేస్తున్నాము. ఒక 30 seconds యాడ్ చేయడానికి దాదాపు 1 week 10 days షూట్ చేసేవాళ్ళం. అలాంటిది 50 minutes ఫిలిం తీయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఒకటి సార్, చాలామందికి అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తారో చాలామందికి షార్ట్ ఫిలిమ్స్ అనగానే ఎట్లా ఉంటుందంటే ఏదో చిన్నగా చేస్తారులే అన్నట్టు ఉంటుంది. అందరికీ చెప్పేది ఏంటంటే ఒక పెద్ద ఫిలిం తీయాలంటే ప్రతి డిపార్ట్మెంట్కి 10 నుంచి 20 మంది 30 మంది ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. కానీ షార్ట్ ఫిల్మ్కి వచ్చేసరికి కెమెరా వర్క్ నుంచి ప్రతిదీ మేము ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో మేమే చేసుకుంటాం. ప్లస్ ఇంకొకటి, సారీ టు ఇంటరప్ట్, అంటే దీన్ని ఇంకోటి ఏంటంటే ఈ పూలకుండీలు అవి కూడా మీ ఫాదర్ ఇందాక తీసుకొచ్చారు. అదే చెప్తున్నాను, చాలా సపోర్టివ్ మా పేరెంట్స్ అయితే. వాళ్ళు కూడా పాపం ఇందులో వచ్చి అసలు ఏం చేయాలి ఎట్లా అంటే ఇట్స్ నాట్ లైక్ మేము బయట వాళ్ళని అలౌ చేయమని కాదు, బట్ ఉన్నవాళ్ళు అన్ని షేర్ చేసుకుంటాం. సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా. ఆ విషయం అయితే కంప్లీట్ అయ్యాక కూడా అంకుల్ చూసి
కరెక్ట్గా అందులో డిఫెక్ట్స్ ఏంటి, ఏమైనా డిఫెక్ట్ ఉంటే చాలా బాగుంది. అరకులో పేరెంట్స్ చాలా ఇన్వాల్వ్. ఆల్మోస్ట్ 2 degrees ఉంది అప్పుడు. మైనసెస్లో ఉన్న టైంలో మాకంటే తప్పదు, మేము లేచి చేయాలి. ఫాదర్ వచ్చారు మాతో పాటు, ఆయన కూడా అదే మనసులో నిలబడి ఆ షార్ట్ అయ్యేంతవరకు చూసి ఇది కొంచెం మారుద్దామా, 1 more చేద్దామని. అది అసలు ఆయన ఉండాల్సిన అవసరం కూడా లేదు. నా ప్రతి ఫిలింలో ఉంటారు. నేను ఆన్ కెమెరా ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నా, ఒక 25 ఏళ్ళ కుర్రాడు, మాలా కుర్రాడు ఎవడైనా కూడా బుక్ పట్టుకుని ఒక పెన్ను పట్టుకుని వాడు చదివే సబ్జెక్ట్ కాకుండా ఒక సినిమా కథ రాస్తాను అంటే ఎంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలీదు. నేను చాలా బ్లెస్డ్ అని చెప్పుకుంటాను. నేను ఫస్ట్ టైం సినిమా తీస్తా అన్నప్పుడు చాలామంది యూజువల్ తెలిసిన మాట ఏంటంటే అవసరమా, చదువుకో, జాబ్ చేయి. నన్ను మా ఫాదర్ జాబే చెయ్యి అని చెప్పలే, జాబ్తో పాటు చేసుకో, నీ ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా ఉండాలి. అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. అసలు ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఈవెన్ నౌ ఇప్పుడు ఇంటర్వ్యూ సెట్ కూడా వేస్తున్నప్పుడు. సో హీరో గారు ఇంకా ఇది అయింది కాబట్టి కొంచెం ఇంకొక 2 సపోర్టింగ్ యాక్టర్స్ కూడా నాకు కనబడుతున్నారు సార్. వీళ్ళ దగ్గర కూడా వస్తాము. సార్ ముందు మధ్యలో అక్కడ ఎవరో దూరంగా కూర్చొని కనబడుతున్నారు సార్. మీ మీద ప్రధాన అభియోగం ఏంటంటే మిమ్మల్ని ఎందుకో రేలంగి మావయ్య అని పిలుస్తున్నారు. అంటే మీ అసలు పేరేంటి, అలా పిలవడానికి కారణం ఏంటి? నా పేరు శ్రీరామ్ అండి. స్టార్ట్ అయిందంటే చాలు మరి అలాగే మా నవ్వుతూనే ఉంటాడు. మీరు నమ్మరు, ఒక ఎక్స్ట్రీమ్ సీరియస్ సీన్ అంటే అది సినిమాలో చూస్తే చాలా సీరియస్గా ఉంటుంది, బట్ బియాండ్ దట్ ఎక్స్ట్రీమ్ సీరియస్ సీన్. ఇంకా హీరో ఫాదర్కి వార్నింగ్ ఇచ్చే సీన్ చూసారు మీరు. ఆ సీన్ జరుగుతుంది, సీరియస్గా వచ్చి డైలాగ్ చెప్తున్నారు. సారీ మళ్ళీ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ పక్కన నవ్వచ్చు. కానీ ఆయన చాలా అంత అమాయకంగా కనబడుతుంది ఎందుకు సార్? ఆయన మీద నిన్నలో అసలు చూడు, వాళ్ళే నేనేం చెప్పను, వాళ్ళే చెప్తారు, యాక్టర్సే చెప్తారు. ఓకే సార్, వీళ్ళు అలాగే అంటారు, మీరు చెప్పండి సార్. నిజాలు ఏంటో మీరు చెప్పండి. నిజాలు ఏముండవండి, వాళ్ళు చెప్పిందే నిజం. అది నవ్వుతూనే ఉంటాను, అది స్పాంటేనియస్గా వస్తుంటుంది నాకు. ఎంత సీరియస్ సీన్ అయినా, కామెడీ సీన్ అయినా, ఏ సీన్ అయినా సరే నాకు నవ్వు వస్తుంటుంది. కొన్నిసార్లు నేను పక్క కూడా వెళ్ళిపోయాను, అక్కడ లేని కావాలని వెళ్ళిపోయాను. 2-3 టేక్లు అయిపోయాక మళ్ళీ పక్క వచ్చేవాడిని, మళ్ళీ వచ్చి నవ్వేవాడిని 4th టేక్ చేసేటప్పుడు. అలా మొత్తానికి ఈ ప్రపంచంలో మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు నవ్వుతున్నారు, 10 మంది నవ్విస్తున్నారు. మీకు అంతకనే ఏం కావాలి మనకి? సో మీ ఒరిజినల్ నేమ్ ఏంటి అసలు? అంటే శ్రీరామ్. శ్రీరామ్. మీరేం చేస్తున్నారు? సివిల్ ఇంజనీర్. అంటే ఇప్పుడు ఈ ప్రేమ ఎంత మధురం ఏదైతే ఫిల్మ్ ఉందో, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఉందో, దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? దాంట్లో అన్నయ్యకి ఫ్రెండ్ కింద చేస్తుంటాను, జూనియర్ కామిక్ రోల్ కింద వెళ్ళిపోతుంటుంది. సీరియస్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి నేను, మా పృథ్వీ, సాయి గారు, శృతి, లైక్ ఫస్ట్ నుంచి టీం ఫస్ట్ సినిమా ట్రావెల్ అవుతున్నాం. నిజంగా ఈ సినిమాకి పృథ్వీ ఎంత కష్టపడ్డారంటే మాకు తెలుసు. నేను ఆఫ్ ది కెమెరా అంటే లైక్ ఎట్లా ఉంటుందంటే కెమెరా ముందు నేను కూర్చోవాలి డెఫినెట్గా. ఎంత డైరెక్షన్ చేసినా కూడా నేను యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి కూర్చోవాలి. మీరు సినిమాలో చూసే ప్రతి షాట్ వెనకాల చాలా కష్టం ఉంది. ఆ కష్టానికి నేను ఓపెన్గా క్రెడిట్ ఇస్తున్నాను కదా. ఆఫ్ స్క్రీన్ చేసిన శృతికి, పృథ్వీకి, శ్రీరామ్కి, సాయి గారికి, వీళ్ళకి 100% క్రెడిట్ వీళ్ళకే ఇస్తాను. నేను సినిమా ఎంత కథ బాగా రాసినా, ఎంత చేసినా ఆ అవుట్పుట్ రావాలంటే కష్టం డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉంటుంది, టీం వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయంలో శ్రీరామ్కి నేను అది ఎంత చెప్పినా తక్కువే, థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువ. యాక్చువల్గా చాలా కష్టపడతాడు. అయితే శ్రీరామ్ గారి తర్వాత ఇంకొక పర్సన్ పృథ్వీ గారు. పృథ్వీ గారు అంటే మీరు ఇన్ జనరల్గా మీరేం చేస్తుంటారు? నేను సీఏ చేస్తున్నాను. మీరు సీఏ, ఈవిడ సీఏ. అంటే ఒకే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మన ఇద్దరే సార్ అన్ఎడ్యుకేటెడ్. చదివిన వారికి పనే ఉంది. లోకం లేదు సార్, ఓన్లీ సినిమాలు చదివాను అంతే. అవును సార్, అదొక్కటి చాలు సార్. ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ అయితే సినిమా ఒక్కటి చదివితే చాలు సార్. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రేమ ఎంత మొదలలో మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో? నేను తన 1 of the 2 friends లో ఒక క్యారెక్టర్. నేను ఒక క్యారెక్టర్ అంటే ఓ బెస్ట్ ఫ్రెండ్. టువర్డ్ ద రోల్ అంటే హీరోయిన్తో పాటు తన ఫ్రెండ్ క్యారెక్టర్తో, అంటే మెయిన్ వచ్చేసి రాజు ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఫుల్ లెంత్ రోల్లో అంటే తనకి సపోర్ట్ చేస్తూ ఇన్ కేస్ ఆఫ్ లవ్ ఆర్ సాడ్నెస్ ఎనీథింగ్. సార్ ఇప్పుడు మనం అన్నీ మాట్లాడుకున్నాము. అంటే ఇప్పుడు మీరు ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. సో అంటే మీరు ఆ షార్ట్ ఫిల్మ్స్కి ఈ షార్ట్ ఫిల్మ్స్కి ఏంటి డిఫరెన్స్? అంటే ఏమైనా ఓవర్కమ్ చేశారంటే కొత్తగా మనం ఇందులో ట్రై చేసాం అంటే అందులో కొన్ని తప్పులు చేసాం, అవి ఇందులో రెక్టిఫై చేసుకున్నాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ప్రతి షార్ట్ ఫిల్మ్కి నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా కంటెంట్ ఒకటి మేము మారుతూ వస్తుంది మాది. అంటే ఎట్లా అంటే
ప్రతి షార్ట్ ఫిల్మ్కి ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్తో సంబంధం ఉంది. ఫస్ట్ కథలో రాజకుమారి అని ఒకటి చేసాం, ఇట్స్ లైక్ కామెడీ కమ్ ఫ్యాంటసీ ఫిలిం. అది వెంటనే అవగానే త్రూ అవుట్ లవ్ స్టోరీ ఒకటి చేసాం. అది అవగానే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక 90s బ్యాక్డ్రాప్లో చేసిన ఒక మీనాక్షి అని చెప్పి ఒక ఫిలిం చేసాం. దాని తర్వాత ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కమ్ ఒక ఎమోషనల్ రైడ్ ఉన్న ఫిలిం ఒకటి, ఇది ప్రేమ ఎంత మధురం అనేది. సో ఎట్లా అంటే టెక్నికల్ వైజ్ అండ్ అలానే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తాం. ప్రతి ఫిలిము మేము ఆల్మోస్ట్ కాకినాడ చుట్టుపక్కల చేసాం. ఈ ఫిలింకి వచ్చేసరికి రాజమండ్రిలో షూట్ చేసాం, కాకినాడ చుట్టుపక్కల షూట్ చేసాం, అరకులో కూడా షూట్ చేసాం. చాలా మాక్సిమం అంతా అరకులో షూట్ చేసాం. అంటే యాక్చువల్ అందరూ ఏదో ఒక 2-3 ఏరియాలు తీసుకున్న ఏరియాలో కంప్లీట్ చేస్తున్నారు, కట్ చేస్తూ బీచ్ ఒకటి చూపిస్తున్నారు తప్ప అసలు అరకు వరకు వెళ్ళారంటే అసలు అది చాలా అంటే కథ డిమాండ్ చేసిందండి. ఇదంతా ఎట్లా ఉంటుందంటే స్టోరీకి సంబంధించి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. అదొకటి ఒక లొకేషన్ ఒకటి ఉంది కాలేజీలో ఫైట్ సీక్వెన్స్ అర్జున్ రెడ్డి సీన్ ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటంటే అంటే ఆ లొకేషన్ ఎక్కడ తీశారు, ప్లస్ అందులో ఏంటంటే మీరు ఒక వాటర్లో ఫైట్ ఒకటి ఉంది, అంటే అంతా ఫిల్ చేశారా అసలు ఆ వాటర్లోకి వచ్చింది అక్కడ? నీ సంగతి ఏంట్రా? ఇది పర్టికులర్గా చెప్పాలి, మేము షూట్ ఓకే అనుకుని అంతా అనుకున్నాం. ఐడియల్ కాలేజ్, మన ఐడియల్ డిగ్రీ కాలేజ్ అడిగాం, అంత ఫైన్ బాగుంది అనుకున్నాం. 1 వీక్లో షూట్ పెట్టుకుందాం అనుకున్నాం, అంతా మాట్లాడుకున్నాం. 1 వీక్ తర్వాత వెళ్ళేసరికి మనకి ఆ టైంలో విపరీతం వర్షాలు, ఫుల్ వర్షాలు పడ్డాయి, మొత్తం నిండిపోయింది. కాకపోతే మనకు షూట్ అవ్వాలి. అట్లా ఆలోచించి నేను ఆలోచించుకుని సరే వాటర్ ఉంటే ఉంది, ఫైట్ అయితే వాటర్లో పెట్టుకుందాం అని ఫిక్స్ అయిపోయింది. మేము నాకు తెలిసి మీనాక్షి అనే ఫిలింలో ఫైట్ చేసాం. ఆ ఫైట్ అంతా చాలా రస్టిక్ ఫైట్, చాలా రస్టిక్. ఇది వచ్చేసరికి కొంచెం మన మోడర్నైజ్డ్ ఫైట్లో ఉండాలని చెప్పి ఇది ట్రై చేసాం. మేబీ మేము చెప్పచ్చు ఫస్ట్ టైం చేసామని చెప్పచ్చు. ఫైట్ కూడా చాలా చేశారన్నం కన్నా మీరు ఆ లొకేషన్ వాడేసారు. యాక్చువల్లీ గట్టిగా వాడేసాం మేము. వాళ్ళే షాక్, మేము వాటర్ వస్తుందమ్మా మేనేజ్మెంట్ అలా వాటర్ వస్తుంది ఎట్లా చేస్తారు అని. పర్లేదు సార్ అన్న, కాదు వాటర్ ఉంది కదా అన్నారు, వాటర్లోనే చేస్తామండి నాకేం. కానీ ఇప్పుడు ఈ టైం చెప్పాలి యాక్చువల్గా ఫైట్కి ఎవరైతే చేశారో లైక్ మణిదీప్, కార్తిక్ ఇక్కడ లేరు టీంలో, కొంచెం వాళ్ళు వేరే వర్క్ వల్ల రాలేదు. వాళ్ళు ప్రాణం పెట్టారని చెప్పచ్చు. యాక్చువల్గా నేనంటే సినిమా నాది అని ఫీల్ అవుతాను, తను ఫీల్ అవుతుంది, మేము అందరం ఇక్కడ టీం అందరం ఫీల్ అవుతాం. వాళ్ళని అప్పటికప్పుడు ఫోన్ చేసి అరే చిన్న ముందు చేస్తారా అంటే డెఫినెట్గా చేస్తా ఉన్నారు. వచ్చారు, వచ్చిన తర్వాత చెప్పాను, ముందు చెప్పలే, ఎవరు ముందు చెప్పలే అని చెప్పి వచ్చిన తర్వాత చెప్పారు ఇట్లా వాటర్లో చేయాలి అంటే. నేను ముందు భయపడ్డా, చేయరు వెళ్ళిపోతారని చెప్పి. వాటర్లో చేయాలి షార్ట్, చేద్దాం దాని ఏమన్నా చేద్దాం అన్నారు. బాగుంది, ఓకే, నాకున్న స్పిరిట్ వాళ్ళకు కూడా ఉంది అనిపించింది. ఫైట్ అయితే మేము అనుకున్నట్టు అంటే తోపు తురుమని అన్నావు, బట్ మాకున్న రిసోర్సెస్లో మేము చాలా బాగా చేసాం. లక్కీ హీరోయిన్ గారు తడవలేదు, మిగతా అందరం వైట్ డ్రెస్ వేసుకొచ్చారు. అసలు దాన్ని అయితే మేము దింపలేదు, కానీ వాటర్లో మేము బాగా అసలు అంటే వాటర్ అనేటటువంటిది వచ్చింది కాబట్టి హీరోయిన్ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి. మేడం నాకు ప్రధానంగా ఒక 2 డౌట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక సీన్లో మీరు బాగా ఏడ్చారు, అంటే మహానటి సినిమాలో కీర్తి సురేష్ గారు ఒక్క కొట్టి ఏడ్చారు, కానీ మీరు 2 కళ్ళల్లోంచి వాటర్ వచ్చింది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అసలు మామూలుగా అంత వాటర్ ఎలా వచ్చింది అసలు అన్నది ఒక ఫస్ట్ క్వశ్చన్. 2వ క్వశ్చన్ ముందు దీని ఆన్సర్ చేపిస్తారా 2వ దానికి వెళ్ళి అది చండుబాబు రాజన్ తెలుసా? ఓపెన్ గా చెప్పాలి, నాకు అంత ఫాస్ట్ గా నేను ఎమోషనల్ సీన్స్ చేయలేను. సో చాలా టైం పట్టింది, చాలా ఇంకా 2 టైమ్స్ చేసాం ఆ సీన్. ఫస్ట్ టైం రాలేదు, ఒక రోజు 1.5 hour కదా, నియర్లీ 2 days అంటే బాగుంటుంది. కాదు అంటే ఎట్లా అంటే మేము అందరం రెడీ కూర్చుంటున్నాం ఇలా పట్టుకుని రికార్డ్ కొట్టి. ఓకే, తనేమో తను ఏడవడం మొదలెడితే ఎంట్రీ ఇద్దామని చూస్తాను, నేనేమో రికార్డ్ కొట్టి తను ఏడవడం మొదలెడితే
ఇప్పుడు ఏడుస్తున్నాను. వాళ్ళేమో ఏడిస్తే లైట్ తండ్రి చూస్తారు, వీళ్ళేమో లైట్లు మట్టుకుని కూర్చుంటారు. ఏడు 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 ఏడుపు లైక్ ఫస్ట్ డే అసలు కెమెరా పెట్టగానే మోస్ట్ ఏడవలేదు, ఏడుపు రావట్లేదు. ఇట్ వాస్ అంటే లైక్ ఎట్లా అంటే పోతుందా సీన్ పోతుందా అంటే నేను మళ్ళీ చేస్తాను. అంటే రేసు వరంలో తుది అసలు ఏడ్చారంట లోపల 9కి స్టార్ట్ చేసి లోపల కూడా లేదండి. సీన్ 9కి స్టార్ట్ చేసాం. 9కి అంతా సెట్ చేసుకున్నాం, రెడీ 9కి రెడీ. తను కూడా రెడీ ఫుల్ ఓకే చేసేద్దాం అని కూర్చుంది. నేను చూస్తున్నా ఇట్లా, తను కూడా చూస్తుంది. ఏడుస్తావంట, ఏడ్చేస్తాను. ఓకే 5 నిమిషాలు ఇవ్వంట. మళ్ళీ ఏడ్చేస్తాను 5 నిమిషాలు. మేము ప్యాకప్ చేస్తే 2 అయింది. ఆ రోజు సీన్ అసలు ఐడియా మీదేనా అదే ఎవరైనా ఇచ్చాను గ్లిజరిన్ దొరకనోటి పరిస్థితుల్లో ఏజ్ ఓల్డ్ లైఫ్ చేయాలన్నమాట. అమ్మాళ్ళు అప్పటికి వద్దు వాడకు కళ్ళు పోతాయి, నాకు రావట్లేదు ఏడుపు, నేను ఏం చేయను. ఇంకా చెప్పాను ఇంకా లైఫ్ ఈసారి నుంచి మీరు గ్లిజరిన్ కాకుండా నాకు తెలిసి ట్రెడిషనల్గా నిమ్మకాయ ఆరెంజ్. కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. మేము ఎంతైతే ఆ రోజు రాలేదేంటి అనుకున్నామో వర్త్ వెయిటింగ్ సెకండ్ డే పర్ఫెక్ట్. అంటే రెడీ, తను కూడా రెడీ. తన హాఫ్ అన్ అవర్ మాట్లాడలేదు ఎవరితో, నాకు టైం కావాలండి, తను కూర్చుంది హాఫ్ అన్ అవర్ మాట్లాడలేదు. మేము కూడా ఏంటంటే ఓకే సీరియస్ అయిందా ఏంటి మనం నేను చేయలేదని చెప్పి అనుకున్నాం. కానీ కెమెరా పెట్టగానే మాకు 10 నిమిషాల్లో షూట్ అయిపోయింది. నువ్వు నేను మా లైఫ్లో ఒక బేబీ, ఇలా లైఫ్ అంతా ఒక ఫ్రేమ్ కట్టేసుకున్నాను రవి. మొత్తం నాశనం అయిపోయాయి. ఓకే మేడం, అయితే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఒక రెయిన్ మేబీ అది ఇక్కడే చేసినట్టున్నారు. అంటే ఆ వాటర్లో మీరు వచ్చారు, వచ్చిన తర్వాత పడిన తర్వాత మొత్తం నీళ్ళలో పైకి లేచాయి. అంటే అదేంటి ఒరిజినల్గా పడ్డారో లేకపోతే వీళ్ళు ఏమైనా ట్రిక్ చేశారో, దాన్ని ఏమైనా గ్రాఫిక్స్ చేసేసి లిటరల్గా పడింది అది. కాకపోతే నాకు కంప్లీట్గా కాదు, ఒక సర్టెన్ హైట్ నుంచి పడింది. అంటే మేము ఎట్లా అనుకున్నాం అంటే ఫస్ట్ తను మేము చేస్తాను, ఓన్గా చేసేస్తాను, రియలిస్టిక్గా చేస్తాను. పెద్ద వర్షం రియలిస్టిక్ అన్నారు. మాకేమో టెన్షన్, శ్రద్ధాంజలి ఇయ్యాల బోర్డు ఏం జరిగిపోతుంది, అమ్మాయి అంటుంది. అంటే అది ఎంత కూడదు అన్నా సరే స్క్రీన్ని చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యూ సీన్స్ ఎట్లా ఉంటాయి స్క్రీన్ని చూడడానికి అయిపోయింది కదా అన్నట్టు. బట్ ద ఎఫర్ట్ వెనకాల ఎంత ఎఫర్ట్ ఇస్తాము అనేది అది ఇట్స్ టూ మచ్ యాక్చువల్లీ. ఆ సీన్ చేయడానికి రాజా ఒక పక్క నుంచి ఉన్నాడు. తను ఎట్లా అంటే తను స్ప్లాష్ రావాలి, ఎలా స్ప్లాష్ రావాలి తను. పృథ్వీ ఒక పక్కన ఉన్నాడు. పృథ్వీ ఎట్లా అంటే తను ఏ హైట్లోంచి పడితే తనకు దెబ్బ తగలకుండా ఉంటుందని తను క్యాలిక్యులేషన్. తనేమో రెడీగా ఉంది, పడ్డానికి అంతా పర్ఫెక్ట్గా ఉంది, క్యామెరా పట్టుకున్నాను. శృతి ఏమో రెడీగా బట్టలు పట్టుకున్నాను. తను అప్పటికి ఎట్లా అంటే ఇట్ వాస్ లైక్ ఒక 4-5 టేక్స్ అయిపోయి వర్షం మొత్తం డ్రైన్ అయిపోతుంది, బట్టలు పట్టుకుని రెడీగా ఉంది. పాయింట్ ఏంటంటే అప్పుడు ఒరిజినల్ గానే వర్షం వర్షం అది సెట్ చేద్దాం, వర్షం ఎలాగ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఒరిజినల్ యాక్చువల్ గా మేము మా పాయింట్ చెప్తాం కానీ తన ఎన్నర్ ఫీలింగ్ ఇప్పుడే తెలుస్తుంది. తిట్టుకుంటుంది ఆబ్వియస్లీ, నాకు తెలుసు, తనే చెప్తే బాగుంటుంది యాక్చువల్ గా. పర్లేదు మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు కెమెరా ఆన్లో ఉంది కాబట్టి ఎవరు తిట్టండి. నేను కానీ నాకు వైట్ డ్రెస్ పిచ్ అనమాట. నా వైట్ డ్రెస్ పాడైపోతుంది. నేను పాయింట్ అవుట్ చేశాను, కన్నా వైట్ డ్రెస్ పాడైపోయింది అనుకోండి. కష్టమే కానీ ఇంకా చేద్దామని ఒప్పుకున్నా. అరకులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అక్కడ -డిగ్రీస్ టెంపరేచర్లో కూడా మీరు సాంగ్ చేశారు. అరకు యాక్చువల్లీ నేను ఫుల్ కంప్లీట్గా మై షెడ్యూల్ వాస్ కంప్లీట్గా ప్యాక్డ్ అనమాట. సో నేను అంత ఎక్కువ ఆలోచించలేదు ఈ టైంకి అరకు రావాలి, ఓకే ఫైన్ చలో. నేను వెళ్ళిపోయాక సరదా తీర్పాను. సీరియస్లీ చలో వణికిపోయాను కంప్లీట్లీ. చాలా కష్టమైంది. కానీ అసలు రాజు ఫేస్ చూస్తే నాకు ఈ సీన్ కావాలి, నాకు ఇలాగే కావాలి చెప్పి రాజు కొంచెం లేట్గా చేద్దాం, నాకు ఆ మంచు కావాలి. ఫాగీ
నాకు మంచి కావాలి. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా చెప్తున్నాం కదా, నన్ను సాయిని టీం మొత్తం పక్కకి వెళ్ళి బండబూతులు తిట్టుకునే రోజులు కూడా ఉన్నాయి మాకు తెలుసు. ఖచ్చితంగా తిట్టుకున్నారండి, ఎవ్రీవన్ మమ్మల్ని తిట్టుకున్నారు. నేను తప్ప అంటే కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత మైక్ పెడతాను. ఎవరెవరు ఏం తిట్టారని తిట్టారు. నేను తప్పండి, నన్ను తీసింది మరి అలాగే తీసేయండి. పాపం వాడు ఏం చేసినా కూడా రెడీగా ఉంటాడు ఎప్పుడు. మా బాబోయ్ ఖచ్చితంగా తిట్టుకున్నారండి. అంత మంచిలో కూడా తను ఎప్పుడు రెండో టేక్ చేద్దాం అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని షార్ట్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి. నేను యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నాను, షార్ట్కి సాటిస్ఫై అవ్వను, నాకు టైం పడుతుంది, డీటెయిలింగ్ ఎక్కువ నాకు కావాలి. తను అసలు ఎప్పుడు చిరాకు పడేది కాదు, కోప్పడేది కాదు, ఏం కాదు. నీకు ఓకేనా అనేది, లేదు ఇంకొకసారి చేద్దాం అనేవాడు. చేద్దాం దాందే ఉంది, ఇంకొకసారి చేద్దాం. అంత మంచు అంత దాంట్లో కూడా ఇంకొకసారి చేద్దాం. ఒక మేజర్ సీన్ ఉంటుంది సినిమాకి, తను రోడ్ మీద అట్లా స్లిప్ అయి పడాలి. ప్రజెంట్ మంచులో అట్లా రోడ్ ఎట్లా ఉంటుందో తెలుసు. బేర్ ఫుట్తో కొన్ని షార్ట్స్ చేసాం, బేర్ ఫుట్తో తను నడవాలి, లిటరల్గా కాళ్ళు ఐస్ ముక్కలు అయిపోయాయి అనమాట. అయినా కూడా తను ఏం మాట్లాడకుండా, ఎంత చిరాకున్నా ఎంత కోపం ఉన్నా కూడా కెమెరా ఆన్ చేసి ఒక యాక్షన్ అనగానే తను చాలా టిల్ట్గా చేసేది. ఆ సీన్ అదైతే బాగా ఇబ్బంది అయింది. లైక్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఒక్కసారి లైఫ్ మొత్తం చూసాం కదా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో. అంటే నాకు ఇది విన్నాక అనిపిస్తుంది అంటే యాక్చువల్గా మనకి అరకే ఎలా ఉందంటే పరిస్థితి, సినిమాల్లో యాక్చువల్లీ ఎక్కడ మంచు కొండలోకి వెళ్ళిపోతుంటారు. గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఒకప్పుడు ఏంటి మనం ఈజీగా కమెంట్స్ అలా వదిలేసేవాళ్ళం, ఏముందిరా ఏం చేశారు అని. సీరియస్లీ చాలా కష్టం. ఒకటండి అంటే యూ స్టెప్ ఆన్ టు సంథింగ్, మీకు దాంట్లో ఉన్న డెప్త్ తెలియదు. అంటే యాక్చువల్గా నేను ఇంప్రూవ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అందరూ ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ మీరు ఎందుకు ఇచ్చారు, మీరు పెద్ద సినిమాలు డైరెక్టర్స్ వస్తున్నారు ఏం చేయట్లేదు అంటే ఇక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ ఉంది. అంటే ఎవరు తోపు లేకపోతే ఇంకోటి అని కాదు, అందరూ కరెక్ట్గా కూర్చున్నారు. ఇందాక మీరు అన్నారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, అయినా కూడా వాటిని మీరు ఏదో గొడవల దాకా తీసుకెళ్ళకుండా ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవిస్తున్నారు. ఒక ఇది ఉందంటే ఇప్పుడు మనకి ఇదే ఈ కెరీర్ గైడెన్స్ కోర్సెస్లో కానీ వీటిల్లో కానీ చెప్పేటటువంటిది ఇదే చెప్తారు. అంటే మీరు ఒక ఫార్మ్లోకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి కట్టుకు ఎలా వర్క్ చేయాలి. వన్ పాయింట్, ఈ ఫిలిం చేశాక నా మైండ్ సెట్ చాలా మారింది. నేను ఓన్లీ ఫిలిం మేకింగ్ గురించి చెప్పట్లా, ఫిలిం మేకింగ్ చేశాక అర్థమవుతుంది ఓకే హ్యూజ్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూజ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. చాలా ఫాస్ట్గా మనం కమెంట్ పాస్ చేసేస్తాం, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ ఎవరికి కనిపించవు. ఎంత ఫెయిల్యూర్ అయినా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టుంటారు. అక్కడ నుంచి ఏంటంటే ఆ కమెంట్స్ పాస్ చేయడం, ఆ జడ్జ్మెంట్, ఆ మైండ్ సెట్ చాలా మారిపోయింది. నా ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి ఫిలిం వరకు నాతో పాటు త్రూ అవుట్ రన్ చేసింది పృథ్వీ. ఏదైనా నేను ఇవాళ నేను మీరు చూసే ఈ పోస్టర్ కానీ ఏదైనా దాని వెనకాల కష్టం పృథ్వీ. మొత్తం అంతా వాడే. ఎప్పుడు ఏ రోజు కూడా చేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ప్రెషర్ ఏ రోజు కూడా. మీనాక్షి సినిమాలో దీని ప్రీవియస్ మూవీలో మేము ఒక షార్ట్ అనుకున్నాం. అంటే అనుకోవడానికి ఏముందండి, మేము 100 అనుకుంటాం, దాని ఉందిలేండి. కానీ కెమెరా పెట్టుకునే వాడికి బరువు తెలియదు, చెప్పే వాళ్ళకి తెలియదు. అయిపోతుంది. షార్ట్ ఏంటంటే తన చంపాలి, ఎలా చంపాలి నేను చెప్తాను. పెద్ద లారీ టైర్స్ ఉంటాయి కదా, చాలా వెయిట్ ఉంటాయి. చాలా మనకి లారీ టైర్ ట్రాక్టర్ టైర్ యాక్చువల్లీ. నేను వెళ్ళాను, సెట్లోకి వెళ్ళాం, ఒక ఫైట్ సీన్ సెట్లోకి వెళ్ళాం, నేను పృథ్వీ సాయి వెళ్ళి ఇట్లా నిలబడ్డా చూస్తున్నాను. పృథ్వీ నన్ను చంపేసే షార్ట్ పృథ్వీ ఎక్కడంటే సూపర్ బావా చేసేద్దాం అన్నాడు. ఓకే కూల్ చేద్దాం. నేను ఇలా పడతానా, సూపర్ బావా నువ్వు నన్ను నా పైన టైర్ అయ్యేలా, సూపర్ బావా టైర్ ఎదురా అన్నాడు. పక్కన టైర్ ఉందిరా అన్నాడు, అది ట్రాక్టర్ మనోడు చూసాడు. సాయికేసి చూసాడు, ఏంటిది అన్నాడు, ట్రాక్టర్ టైర్ అన్నాడు. మనోడు నెక్స్ట్ మినిట్ అది నేను చేయను ఇట్లా ఏం చెప్పలేదు, సరే చేస్తా. ఆ షార్ట్ ట్రాక్టర్ టైర్ ఒకడే ఎత్తాడు. నేను మీకు కావాలంటే ప్రీవియస్ ఫిలిం మేబీ అది కూడా ప్రమోట్ అయింది మనకి. ప్రీవియస్ ఫిలిం చూడండి, మనోడు ఒక్కడే సింగిల్ హ్యాండ్ ఇట్లా 2 హ్యాండ్స్ ఎత్తి ఇట్లా పడేశాడు. అఫ్కోర్స్ నా మీద పడాల్సి కొంచెం పక్కన పడింది. అండ్ అది ట్విస్ట్, అది పడి బౌన్స్ సాయి మీదకి వెళ్ళింది. అసలు 2 days జ్వరం మనోడికి. ఆయన కెమెరా బరుగు అసలు మా బాబాయ్. ఇంకోటి ఎడిటింగ్ వచ్చిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఆయనకి కొన్ని వచ్చింది, ఆయనకి సరిపోతుంది. ఆయనకి నచ్చదు, ఆయన ఎడిట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ అయిపోతుంది. వాళ్ళ తర్వాత నా దగ్గర వస్తుంది, అది నాకు నచ్చదు. మళ్ళీ ఇంకోటి మా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎడిటింగ్ డెస్క్ మీద
సాయి గారికి అక్కడ సాయి గారికి శివతాండవం పంచాయతీలు ఎక్కువ ఉంటాయి సాయి గారికి అక్కడ. ఎట్లా ఉంటుంది అంటే నాకు సాయి గారికి కూడా అయ్యి నాకు నచ్చలేదు అంటే ఇది ఇలాగే నాకు నచ్చలేదు అని మా ఇద్దరికి డిస్కషన్ అవుతుంది. ఓ పావు గంట 10 నిమిషాలు కూల్ అయిపోతాం. కరెక్ట్గా మనోడు వస్తాడు, 3rd పాయింట్లు ఎత్తాడు. మేము ఇద్దరు 2 పాయింట్లు, మనోడు 3వ పాయింట్లు ఎత్తాడు. అక్కడ టోటల్ 50 minutes మీకు ఎన్ని డేస్ పట్టింది ఎడిటింగ్? డేస్ అంటే ఇట్స్ కంటిన్యూస్ ఎఫర్ట్ అండి, అలా వెళ్తూనే ఉంటుంది, ఫ్లో ఇంకా అంతే. ఇప్పుడు టైం దొరికితే అప్పుడు దాన్ని కూర్చోవడం వచ్చేయడం బిజీ షెడ్యూల్ అయిన తర్వాత అంటే ఒకటేంటంటే మేము ఫస్ట్ నుంచి మేము ముగ్గురం అంటే తన ఫస్ట్ ఫిల్మ్ నాతో చేయలేదు యాక్చువల్లీ, నేను ఎడిట్ చేశాను, నేను షూట్ చేయలేదు. సెకండ్ ఫిల్మ్ నేను ఉన్నాను ప్రొడ్యూసర్గా, నేను ఎడిట్ చేశాను, షూట్ చేయలేదు. మేము ఫస్ట్ నుంచి ఒకటే ప్లాన్లో ఉన్నది ఏంటంటే వైల్ షూటింగ్ ఓన్లీ మనం సీన్కి ఎక్కడికి కట్, ఎక్కడి నుంచి ఏది వస్తుంది అని ప్లాన్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు నేను షూట్ చేశాను. సో దట్ ఏంటంటే నాకు ఇబ్బంది, నాకు ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మైండ్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఓకే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. దాని తీసింది నేనే కాబట్టి నాకు టక్కడికి వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ ఇబ్బంది ఉండదు, సీన్ ఎడిటింగ్ ఇబ్బంది. నేను క్లియర్ చెప్తాను, సీన్ ఎడిటింగ్ ఇబ్బంది ఉండదు. సాంగ్ ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఆల్ స్టార్ట్స్ దాన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రైజ్ చేస్తారు. ఆయన ఒకటి రైజ్ చేస్తారు, హీరోయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆయన పాయింట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ పాయింట్ ఒకటి ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి అందరికీ. అసలు స్టిల్ టీంలో యూనిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉన్నా నెక్స్ట్ సీన్ అనేసరికి అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరెవరు కొట్టుకున్నా మాకు అనవసరం, మళ్ళీ సీన్ వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ ప్రతి కూడా ఎఫర్ట్ పెడతాడు అక్కడ. సో ఫైనల్గా ఒకటేనండి, మేము చేసింది చాలా చిన్న ఫిలిం, మా దగ్గర రీసోర్సెస్తో చేసాం సినిమాని. చూడండి, ఎంకరేజ్ చేయండి. అంటే ఇది చాలా బాగా చేసాం, బాహుబలి ఇట్లా మాట్లాడలేదు. మాకున్న రీసోర్సెస్తో మేము ఎంతవరకు చేయగలమో చాలా 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 కష్టపడి చేసాం ఫిలిం. చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాని ఎంకరేజ్ చేశారు, అలాగే మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అంటే మేము చేసిన చాలా చిన్న సినిమా కాదంటలేదు, కానీ దాన్ని మీరు చాలా పెద్ద మనసుతో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇట్లా ఉంది సినిమా అని చెప్పి మీరు వచ్చారు. చాలా 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 థ్యాంక్స్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.